అస్సలం అయికం వరహమతుల్లాహి వబర్కాతుహు. హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ అండి. ఈరోజైతే కనుక నేను మంచి ఫ్లేవర్తో చేస్తున్నాను. మా పిల్లలకి చాలా ఇష్టం అండి. ఇలాగా ఆమ్లెట్ చేస్తే కనుక ముందుగా నేను కచ్చాబచ్చాగా ఎల్లుల్లిపాయలు రమ్మలు తీసుకొని పొట్టు తీసేసి బాగా దంచానండి. దంచిన తర్వాత కొద్దిగా 1 మిర్చి తీసుకొని భారీ సన్నంగా కటింగ్ చేసేసి ఒక గిన్నెలో వేసానండి. అందులోనే మనము చిదగొట్టిన గుడ్లను కూడా మిశ్రమంని ఇందులోనే వేసేస్తున్నానండి. 4 గుడ్లు అయితే తీసుకున్నాను. సరిపోయినట్టుగా టేస్ట్కి సరిపోయినట్టుగా సాల్ట్ అయితే యాడ్ చేశానండి. ఎగ్ బాల్ ఇలా ఉంటే కనుక ఎగ్ పర్ఫెక్ట్గా ఉందనేసి అండి. లేదంటే కనుక లూజ్ అయిపోయింది అనుకోండి, అది ఎగ్ బాగాలేదనేసి మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఒక స్పూన్ ద్వారా నేను మొత్తం మిశ్రమాన్ని బాగా కలిపేస్తున్నాను. ఇప్పుడు ప్యాన్ వేసానండి. పైన సరిపోయినట్టుగా ఆమ్లెట్ సరిపోయినట్టుగా ఆయిల్ అనేది వేసానండి. ఇప్పుడు ఇలాగా ఎలడుపుగా వేస్తూ ఆమ్లెట్ చేస్తున్నానండి. ఇలాంటి ఆమ్లెట్ చాలా టేస్టీగా ఉంటుందండి. మీకు ఇంకా బాగా తినాలనిపిస్తే కనుక ఇంకా కొద్దిగా ఆనియన్ కూడా యాడ్ చేసుకోవచ్చు. కాకపోతే మా పిల్లలకి ఒక్కొక్కసారి నేను ఇలాగే చేస్తాను. సాయంత్రం పూట స్నాక్స్ లాగా కూడా చాలా బాగుంటుందండి. సూపర్గా వచ్చిందండి ఆమ్లెట్ అయితే కనుక చాలా బాగా వచ్చింది. ఇది ఆమ్లెట్ అయితే ముగ్గురు అయితే ఇంకా షేర్ చేసుకొని తింటారు. సాయంత్రం అని వేస్తున్నా నేను. చూస్తున్నారు కదా.